ఈరోజు మా పెద్దక్క అనగా మా ప్రమీలక్క మా చీటి వంశంలో శ్రీనివాసరావు గారి కుటుంబంలో దేవుడిచ్చిన వరం లాంటి మా అక్కగారు మా కుటుంబం పెద్దగా ఉండి మమ్మల్ని అందరినీ వారు పెద్దగా ఉండి మా కుటుంబాన్ని మొదటి నుంచి కింద నుంచి మీ దాకా అందరినీ నడుచుకుంటూ అందరినీ మేము ఈరోజు ఇవాళ ఈ స్టేజ్కి ఉన్నామంటే కారణం మా అక్కయ్య గారే. ఎందుకంటే వారు కూడా ఇప్పుడు మన పద్మనాయక మొదటిగా BA డిగ్రీ కాలేజ్ చేసింది మా పెద్దక్కనే పద్మనాయకల. కాబట్టి మేము కూడా చిన్నప్పుడు పద్మనాయకల చదువుకున్నాము. అప్పటి నుంచి కూడా మళ్ళీ మా అక్క అడ్మిషన్ అయినాక కూడా మా చిన్నప్పటి 7th నుంచి మా అక్కింట్లో అక్క దగ్గర ఉండి అక్కడనే HSC వరకు కంప్లీట్ చేశాను. HSC కంప్లీట్ అనే అనుకోకుండా దేవుడి వరంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ జాబ్ దొరికింది. మరి ఈరోజు బర్త్డే నాడు కూడా అనుకోకుండా సాయంత్రం నాడు మా వేణు ఇట్లనే ఫోన్ చేసిన, మామయ్య సాయంత్రం వస్తానంటారే మర్చిపోయినా అని చెప్పి చిన్నగా రఘుకు ఫోన్ చేసిన. మా అక్కకు మనం పోవద్దా అన్నయ్య అని. ఎంత వర్షం పడ్డా కుంభమర్చిన మన అందరూ మిత్రులు అందరూ శ్రీనివాసరావు కానీ, ప్రదీప్రావు కానీ, ఆనందరావు కానీ, కిషన్ అన్న కానీ, రఘురంద్రరావు కానీ, సంపదన్న కానీ, గోవిందరావు కానీ మేమందరం అనుకోకుండా ఇక్కడ కలిసి మా అక్కకు 85వ సంవత్సరం శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చినందుకు మనకు చాలా తృప్తిగా ఉన్నది, ఆనందంగా ఉన్నది. మళ్ళీ ఈ ఫంక్షన్ ఇవాళ కూడా అనుకోకుండా మా అక్క కొడుకు కోడలు ఇద్దరు కూడా ఇక్కడనే వచ్చారు కాబట్టి ఇంకా సంతోషము. మళ్ళీ పక్క కూడా మా వేణు కిషన్ కూడా ఎదురంగా ఉండి వారి బిడ్డలు వారి పిల్లలు కూడా ఇంకా సంతోషము. ఎందుకంటే అందరం ఒక కుటుంబం లెక్క కలిసినాం కాబట్టి చాలా ఆనందం అనిపిస్తుంది. కాబట్టి ఇంకా మా అక్క మంచి ఆరోగ్యంగా ఉండి మళ్ళీ 86వ సంవత్సరం కూడా ఇలాగే యాక్టివ్గా ఉండి మనందరం కలుసుకొని మళ్ళీ తప్పకుండా అవుతామని చెప్పి నాకు అది ఉన్నది. అక్కకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.